ఇండిపెండెంట్ ఆఫ్ ద రిజల్ట్ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని మొదలు చెప్తున్నాను. ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ కు ప్రాతిపదిక క్రియేట్ చేసి పెట్టారు. అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని, టీడీపీలో జనసేనలో కూడా వైసీపీని ఓడించాలన్న కసి చాలా ఎక్కువగా ఉంది. అంటే వైసీపీని గెలిపించడానికి జగన్ గెలిపించడానికి వైసీపీ కార్యకర్తల్లో కసి కనిపించలేదు. కానీ చంద్రబాబు నాయుడు వైసీపీని ఓడించాలన్న కసి మాత్రం కూటమిలో కనిపించింది. సో అందులో ఆ కసి వల్ల టీడీపీ జనసేన ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. బీజేపీ కొమ్ము ఓటింగ్ లేదు. బీజేపీకి రావాలంటే టీడీపీ జనసేన ఓట్లే. ఇప్పుడు ఎవరు బీజేపీ వాళ్ళు ఎక్కడ గెలిచినా అది టీడీపీ జనసేన ఓట్ ట్రాన్స్ఫర్ గెలవాలి. సో అందువల్ల టీడీపీ జనసేనలో జగన్ ఓడించాలన్న కసి ఉంది కనుక బీజేపీ వాళ్ళు ఎవరని కూడా చూడరు. సో ఆ రకంగా కసితో పనిచేస్తారు. అందులో ఓట్ ట్రాన్స్ఫర్ పూర్తి స్థాయిలో జరుగుతున్నట్టు కూడా కనబడుతుంది. ఇప్పటికైతే ఇది ఎర్లీ ట్రెండ్, వీ కెనాట్ కమ్ టు ఎనీ కంక్లూజన్. కానీ బట్ డెఫినెట్ గా పాజిటివ్ ట్రెండ్ కూటమికి ఇప్పటి వరకు అది కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అయితే క్లియర్ గా జరుగుతున్నట్టు కనబడుతుంది. అవునండి, మీరు అన్నది. ఎందుకంటే ప్రస్తుతానికి జనసేన దాదాపు 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అంటే ట్రెండ్స్ వచ్చే కొద్దీ మనకి ఇందాక మీరు అన్నారు ఓటు ట్రాన్స్ఫర్ అనేది, అంటే టీడీపీ అంటే సెఫాలజిస్టుల ఈసారి అన్న మాట ఏంటంటే టీడీపీ ఓట్ల బదిలీ జరిగింది కానీ టీడీపీకి జనసేన ఓట్ల బదిలీ చాలా చోట్ల జరగలేదు అనే ఒక సెఫాలజిస్టులు కొంత మాట చెప్పారు. అంటే ఏంటంటే దీన్ని అది ఉండకపోవచ్చు. అంటే టీడీపీ జనసేన ఓటు మ్యూచువల్ గా ట్రాన్స్ఫర్ అవుతుందని నా అంచనా. ఎప్పుడైనా రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు 100% ఎప్పుడు ట్రాన్స్ఫర్ కాదు. సో డెఫినెట్ గా అది 70-80% ట్రాన్స్ఫర్ గా బ్రహ్మాండ ట్రాన్స్ఫర్ అయ్యే లెక్క. సో అసలు కమ్మ కాపుల మధ్యనే నీకు పొలిటికల్ అలియన్స్ కుదరగలిగిన పరిస్థితి ఉన్నాక ఓట్ ట్రాన్స్ఫర్ ఎందుకు కాదు? డే 1 నుంచి నేను ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఎర్లీ ట్రెండ్ బట్టి చెప్పడం లేదు. చాలా మంది అంటే ఇప్పుడు తెలుగుదేశం లీడింగ్ ఉంది కనుక సార్ ఇలా అంటున్నాడు అని కాదు. మీరు డే 1 నుంచి నేను మాట్లాడిన వీడియోలో చూడండి, ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్తూ వచ్చాను. ఇంకా మీకు అంటే స్టిల్ ఎర్లీ ట్రెండ్ ఇంట్రెస్ట్